ఇలాంటి పిజ్జా నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నేను మీ లావణ్య. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, నార్మల్గా మా పీజీకి వెళ్తుంటే అక్కడ దారిలో కేఎస్ బేకర్స్ కనిపించాయి. కేఎస్ బేకర్స్ చూడగానే అంబియన్స్ అట్రాక్టివ్గా అనిపిస్తే లోపలికి వెళ్తే ఇచ్చేసిన అంబియన్స్ అనే వీడియో తీసుకున్నా. ఇంకా ఎంతసేపు ఇలా అంబియన్స్ని తీసుకుంటా అనేసి ఆర్డర్ పెట్టేసిన. 378 వర్త్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఏంటంటే పిజ్జా అండ్ డెడ్ బై చాక్లెట్. నేను మ్యాంగో బెర్రీ చెప్తే వాళ్ళు డెడ్ బై చాక్లెట్ అని రాసేసుకున్నారు. ఇక నేనేం చేయలే, అదే తిందాంలే అని వదిలేసిన. ఇంకా ఇక్కడ అంబియన్స్ నిజంగా బాగుంది గైస్. ఇక్కడ అంబియన్స్ కోసమైనా విజిట్ చేయొచ్చు ఒకసారైనా. నాకైతే నచ్చేసింది. ఇదైతే ప్రమోషన్ కాదు, నా వీడియో, యూట్యూబ్ వీడియో. సో ఇదైతే నేను ఆర్డర్ చేసుకున్న పిజ్జా అండ్ డెడ్ బై చాక్లెట్ ఐస్ క్రీమ్. దీనికి 99 రూపీస్ పడ్డాయి. అబ్బా, 99 ప్లస్ దానికి 3 సంథింగ్ ఎంత పడ్డాయి, నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయలే. అండ్ అది చిప్స్ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చారనుకుంటా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో అదే అనుకుంటున్నా నేను కూడా, పొటాటో చిప్స్ అనుకుంటా అవి. సో నేనైతే అన్న తినేసినా కానీ పిజ్జా అంతా వర్త్ అనిపించలేదు. ఇలాంటి పిజ్జా నేను ఎప్పుడు తినలేదు కూడా. సో లాస్ట్కి నా సారీ ఫొటోస్ వస్తాయి, చూసేసి బాగున్నాయో లేదో చెప్పేయండి గైస్. ఇక్కడ నాన్ వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా ఆర్డర్ చేసిన. నేను ఎలా ఉన్నానో చెప్పేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.